నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు, నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. ఆర్యవైశ్య కార్పొరేటర్లని సత్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ లో సామాన్యులే రాజ్యమేలుతున్నారని వ్యాఖ్య. అకాల వర్షంతో తడిసిన పంటలు, రాలిన కాయలు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలంటున్న రైతన్నలు. ఇక వార్తల్లోని వివరాలు. భారత రాజకీయ చరిత్రలోనే సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేడిపల్లి సత్యం అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ లోని మంచిర్యాల చౌరస్తా వద్ద గల ఆయన విగ్రహానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పలువురు కార్పొరేటర్లు హాజరై ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించారు. చిన్నప్పటి నుంచి కుల వివక్షతను ఎదుర్కొని పోరాడిన నాయకుడు జగ్జీవన్ రామ్ అని తెలిపారు. అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని చివరిదాకా అంకితం చేసిన నాయకుడని కొనియాడారు. కష్టాలను జయించి ఎదగాలని, సమాజంలోని బలహీన వర్గాల కోసం నిలబడాలని చెప్పారు. దేశ సేవే మన పరమధర్మమనే 3 నినాదాలను పునికి పుచ్చుకొని జీవితాంతం వాటి కోసం పాటుపడిన నాయకుడు జగ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు కలెక్టర్ చిత్రా మిశ్రా, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, అశ్విని తానాజీ వాకడే, పోలీస్ కమిషనర్ గౌసాలం, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, అంజన్ కుమార్, దళిత సంఘాల నాయకులు, సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ గారు స్వాతంత్రానికి పూర్వం 1908వ సంవత్సరంలో జన్మించి చిన్నతనంలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని బాగా కష్టపడి చదువుకొని కలకత్తా యూనివర్సిటీ కానీ బెనారస్ యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్రం అనంతరం ఎవరికి కూడా ఒక దళిత కులంలో పుట్టి ఎవరూ సాధించలేనటువంటి విజయాలు దాదాపు 30 సంవత్సరాలకు పైగా కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా ఈ దేశానికి ఎనలేని సేవలు చేసినటువంటి గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది. రాబోయే రోజుల్లో మనం ప్రీవియస్ కన్వర్జెన్స్ మీటింగ్లో మాట్లాడుకున్నట్టుగా 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి మళ్ళీ కలుస్తూ ఉందాము. స్కీమ్స్ పరంగా అవగాహన, మీ వైపు నుంచి ఉన్న సమస్యలు, భూభారతిలో ఉన్న సమస్యలు, కమ్యూనిటీ హాల్ సెంటర్స్గా మనకి ఫర్దర్ శాంక్షన్స్ ఎలా మనం తీసుకోగలుగుతాము, మీ రిప్రజెంటేషన్స్ ముందుకు వెళ్ళాలి, మీ రిప్రజెంటేషన్ స్టేట్ వరకు ముందుకు వెళ్ళాలి. కొన్ని విషయాలు ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. స్టాచ్యూ పరంగా చెప్తారు. అన్ని విషయాలలో పాజిటివ్గా మన జిల్లాని ముందుకు ఎలా తీసుకొని వెళ్ళగలుగుతాము. మన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 119 జయంతి సెలబ్రేషన్ కోసం మన దగ్గర వచ్చాం. ఇప్పుడు చాలా మంది స్పీకర్స్ మాట్లాడారు సార్ లైఫ్ గురించి. సార్ ది నేటివ్ ప్లేస్, నాన్ నేటివ్ ప్లేస్ ఏముంది కాబట్టి నేను కూడా మాట్లాడతాను సార్ గురించి. చాలా గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్, తర్వాత వెరీ స్ట్రాంగ్ అడ్వకేట్ ఫర్ సోషల్ జస్టిస్ కోసం అండ్ ఫ్రీడమ్ స్ట్రగల్ కోసం, ఈ 2 గొప్ప పని కోసం సార్ నేమ్ ఇస్ నోన్. కరీంనగర్ లో సామాన్యుల రాజ్యం వచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నగరంలోని గాంధీ రోడ్ లో గల ఆర్యవైశ్య భవన్ లో ఆర్యవైశ్య కార్పొరేటర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆర్యవైశ్య సంఘ నాయకులు బండి సంజయ్ ను ఘనంగా సత్కరించారు. అవినీతికి ఆస్కారం ఇవ్వనని, బ్లాక్మెయిల్ దందాలకు తావివ్వమని సంజయ్ చెప్పారు. అందమైన, ఆదర్శవంతమైన కరీంనగర్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అభివృద్ధికి నిధులిచ్చింది మోదీ ప్రభుత్వమేనని తెలిపారు. కష్టపడి పైకొచ్చామని, ఎంత ఎదిగినా ఒదిగే ఉంటామని చెప్పారు. కార్పొరేషన్ లో అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తామన్నారు. టవర్ సర్కిల్ ప్రాంతంలో పార్కింగ్ సమస్య లేకుండా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు ఉన్నత విద్యను అందిస్తున్నాయని, వారి బంగారు భవిష్యత్తుకు నరేందర్ రెడ్డి కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆల్ ఫోర్స్ హైస్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయరమణారావు హాజరయ్యారు. గ్రామీణ స్థాయిలో కార్పొరేట్ విద్యను అందిస్తున్న నరేందర్ రెడ్డి అందరికీ ఆదర్శప్రాయుడయ్యారని కొనియాడారు. అంతకుముందు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారులు ఇంగ్లీష్లో ఎంతో చక్కగా మాట్లాడడం, నృత్యాలు చేయడం అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆటల పోటీల్లో విజేతలైన వారికి విజయరమణారావు బహుమతుల్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, మార్కెట్ కమిటీ చైర్మన్ మినపాల ప్రకాష్ రావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. చెప్పేటువంటి అవకాశాన్ని తీసుకొస్తామని చెప్పి వారు చెప్పడం మనందరికి కూడా సంతోషం. ఎందుకంటే ఇవాళ పిల్లలకు మంచి చదువు రావాలని చెప్పి, పిల్లలకు మంచి విద్యాభ్యాసాన్ని నేర్పించేటువంటి పాఠశాల ఉండాలని చెప్పి మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు అందరికీ ఉన్నది. మరి ఉన్నది కాబట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మరి 1200 స్ట్రెంత్ ఉందంటే అది మామూలు విషయం కాదు. మరి అది కూడా మెరిట్ స్టూడెంట్స్ ఇటు ఆటలలో కానీ దాన్ని మనం స్విచ్ ఓవర్ కేటగిరీ అంటారు. అంటే స్టేట్ సిలబస్ నుంచి సిబిఎస్ఈకి ఎవరికి ఫోర్స్ ఏమి ఉండదు. దాన్ని అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఏది బెటర్ స్టేట్ ఆఫ్ సిబిఎస్ఈ అంటే చదువుకు అన్నీ బెటరే. చదువు లేకపోతే ఏం గొప్పగా చేసినా, మనం వాల్యూస్ లేకపోతే లేదా ఒక పద్ధతి ప్రకారం చదువు లేకపోతే నువ్వు ఐఐటీలో ఇంజనీరింగ్ చేసినా కూడా వచ్చే లాభం ఉండదు. కాబట్టి దాని గురించి పెద్దగా తలబద్దలు ఏం చేసుకోవద్దు స్టేట్ సిబిఎస్ఈ. సో తల్లిదండ్రులారా ఇప్పుడు చూస్తున్నారు ప్రిన్సిపల్ రిపోర్ట్ చాలా చక్కగా స్క్రీన్ మీద మనం ఎన్నో కార్యక్రమాలు ప్రైజెస్ అవన్నీ చూసాం. కరీంనగర్ లోని గోదావరి ఖని బైపాస్ రోడ్ లో నూతనంగా నిర్మించిన విభా బ్రాండ్ పేరుతో అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన సిగ్నేచర్ బ్యాంకెట్ హాల్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి ఫంక్షన్ హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకెట్ హాల్లో నవచండీ యాగం చేశారు. అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు ఎమ్మెల్యే గంగులని ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. హైదరాబాద్ నగరానికి దీటుగా మన కరీంనగర్ లో అత్యాధునిక సదుపాయాలతో ఈ బ్యాంకెట్ హాల్ ను నిర్మించారని ఎమ్మెల్యే గంగుల అన్నారు. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ, మాజీ అర్బన్ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, బ్యాంకెట్ హాల్ నిర్వాహకులు బోయినపల్లి ప్రభాకర్ రావు, తొడుపునూరి కృష్ణప్రసాద్, తొడుపునూరి కార్తీక్, తణుకు బంగార్, జనగాం రాహుల్ రావు, తణుకు ప్రేమ్ సాయి పాల్గొన్నారు. సుమారు 40 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి ఇటీవల లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి తాను పుట్టి పెరిగిన ప్రాంతం మందనికి విచ్చేశారు. తన సమీప బంధువుల ఇంటికి తాను వచ్చి కుటుంబ సభ్యుల్ని, బంధుమిత్రుల్ని కలుసుకున్నారు. చాలా రోజుల తర్వాత తమ కుటుంబ సభ్యులని చూడగానే రాజిరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన శేష జీవితాన్ని ప్రజలు, కుటుంబ సభ్యులతో గడుపుతానని రాజిరెడ్డి అన్నారు. ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేశానని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకి లోబడి చట్టం పరిధిలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. సరెండర్ చూపించిన తదుపరి మా ఊరికి వచ్చి మా ఊరి ప్రజలను, మిత్రులను, పాత దోస్తులను కలిసి మాట్లాడిపోవాలనేటువంటి ఉద్దేశంగానే ఇక్కడికి రావడం జరిగింది. చాలా మందిని ఆ మిత్రులందరినీ కలిసినాము. ముఖ్యంగా వాళ్ళ సుఖ దుఃఖాలు, అరెస్టుకు సంబంధించిన విషయాలు, సరెండర్ ఏంటిది అనేటువంటిది విషయాలను స్పష్టంగానే వాళ్ళతోని మాట్లాడడం జరిగింది. అంటే ముఖ్యంగా మా కుటుంబ సభ్యులను, మిత్రులను కలవటానికే ప్రధానంగా ఇక్కడికి నేను వచ్చిన. ఇప్పటికైతే నిర్ధారించుకున్నది ఏం లేదు. ప్రభుత్వము చట్ట పరిధిలో పనిచేయచ్చు అనేటువంటి చెప్తున్నప్పటికీ అధికారపూర్వకంగా దాని మీద ఒక ప్రకటన అనేది వెలువడలేదు. ఆ ప్రకటన వెలువడ్డ తర్వాత ఆలోచిస్తాం అనేది మేము ఆలోచించుకున్నాము. దానిలో భాగంగానే ప్రభుత్వము ప్రకటిస్తుందా లేకుంటే ఏం చేస్తుంది అనేటువంటిది రేపు లేదా ఫ్యూచర్లో తెలియవచ్చు. ముఖ్యంగా శేష జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేయాలనేది నా ఉద్దేశం.
అందులో భాగంగానే ఆలోచిస్తున్నాం. వంట గ్యాస్ సిలిండర్ల కొరతతో పలుచోట్ల ఇంటి ఆవరణలో ఉన్న గ్యాస్ సిలిండర్లు చోరీకి గురవుతున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న 2 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లని అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. గత 25 ఏళ్లుగా ఐఓసీ నిబంధనల ప్రకారం ఇంటి ఆవరణలో గ్యాస్ సిలిండర్లు పెట్టి కిచెన్లోని స్టవ్ కు పైప్ తో కనెక్షన్ ఇచ్చి వాడుకుంటున్నట్లు ఇంటి యజమాని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గ్యాస్ కొరతతోనే ఇంటి ఆవరణలో ఉన్న 2 గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేశారు. రాత్రి 11 గంటల వరకు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, ఉదయం 4 గంటలకి లేచి చూసేసరికి లేవని వాపోయారు. గ్యాస్ సిలిండర్ల చోరీ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మనుషుల నమ్మకాలని ఆసరాగా చేసుకుని కొందరు మంత్రగాళ్లు పట్టపగలే క్షుద్ర పూజలు చేస్తున్నారు. అయితే పోలీసులు సకాలంలో స్పందించి ఈ ముఠా గుట్టురట్టు చేశారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం సమీపంలోని మానేరు వాగు ఒడ్డున ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్మానుష్యంగా ఉన్న ఓ వాగు ఒడ్డున అడ్డాగా చేసుకున్న కొందరు మంత్రగాళ్లు వింత బొమ్మలు, నిమ్మకాయలు, తాయతులతో మంత్రతంత్రాలు నిర్వహిస్తున్నారు. పట్టపగలే ఈ భయానక దృశ్యాలను చూసి స్థానికులు భయాందోళనకి గురై పోలీసులకి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన కాల్వ శ్రీరామ్ పోలీసులు అక్కడ మెరుపుదాడి చేశారు. పూజలు నిర్వహిస్తున్న మంత్రగాళ్లని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఘటనా స్థలంలో క్షుద్ర పూజలు ఉపయోగించిన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆయా గ్రామాల్లోని వ్యవసాయ పంటలు పూర్తిగా నీట మునిగాయి. ఈదురుగాలులకి మామిడి పండ్లు నేలరాలాయి. వడగండ్ల వానతో వరి, ఇతర పంటలు నేలమట్టమయ్యాయి. అధికారులు స్పందించి తక్షణమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో అకాల వర్షానికి అపార నష్టం సంభవించింది. గత రాత్రి ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసింది. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలరాలిపోయింది. దీంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. తెల్లవారుజామున కురిసిన గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల దాటికి ఒక నూతన ఇంటి నిర్మాణంలో ఉన్న గోడ ఒక్కసారిగా కూలి పక్కనే నిలిపి ఉన్న వాహనాలపైన పడింది. ఈ ప్రమాదంలో గర్జనపల్లికి చెందిన కిరాణా వ్యాపారి మహిపాల్కు చెందిన కారుతో పాటు శ్రీహరి అనే వ్యక్తికి చెందిన ఆటో పూర్తిగా ధ్వంసమైంది. రాత్రి వీచిన బలమైన ఈదురుగాలులు, వడగండ్ల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. సబ్ స్టేషన్ నుంచి వన్పల్లి వెళ్లే ప్రధాన రహదారిపై కిలోమీటర్ పొడవునా భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వన్పల్లి గ్రామానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. కరెంటు పోల్స్ నేల కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జేసీబీ సహాయంతో ప్రజా ప్రతినిధులు చెట్ల కొమ్మలను తొలగించారు. కరీంనగర్ లో దొంగలు హల్చల్ చేస్తున్నారు. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా రామ్నగర్ లో అర్ధరాత్రి దొంగతనం చేసిన ఘటన సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. రామ్నగర్ రోడ్ నెంబర్ 8 లో గల మార్క్ఫెడ్ గోడలోకి దూకి ఇంటి ముందు ఉన్న బ్యాటరీలని దొంగలు చోరీ చేశారు. అయితే వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీసీ కెమెరాలో దొంగతనం అయ్యే దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని, రాజకీయ ప్రాథమికత కల్పించి చైతన్యవంతులుగా చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. కరీంనగర్లోని పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పద్మశాలి కళ్యాణ మండపంలో జిల్లా ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పలువురు ప్రజా ప్రతినిధులను శాలువాలతో సత్కరించారు. జిల్లా సంఘం అధ్యక్షుడు మెతుకు సత్యం అధ్యక్షత వహించారు. చట్టసభల్లో పద్మశాలీలు ప్రాధాన్యత కోల్పోతున్నారని, అవకాశం కల్పించేలా సహకరించాలని కోరారు. కొన్ని వర్గాలు పద్మశాలీలపైన వివక్ష చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నాటి రాజకీయ నాయకుల స్ఫూర్తితో రాజకీయ చైతన్య వారసత్వాన్ని పద్మశాలీలు పునికి పుచ్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రరావు, అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం అధ్యక్షుడు బోల్ల శివశంకర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పోరండ్ల కిషన్, ఆర్వీఎం హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ చాట్ల శ్రీధర్, మహిళా అధ్యక్షురాలు గుంటుక రూప, గొరిట్యాల సమత, వాసాల రమేష్, కొక్కుల దేవేందర్, బొడ్ల తిరుపతి, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘ నాయకులు, పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పద్మశాలి సోదర సోదరీమణులు మున్సిపల్ కౌన్సిలర్స్గా, మున్సిపల్ చైర్మన్లుగా, సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, మరి కార్పొరేటర్స్గా ఎన్నికైన శుభ సందర్భంలో వారిని ఉమ్మడి జిల్లా తరపున కరీంనగర్ కేంద్రంగా మరి ఈరోజు వాళ్ళని ఇక్కడ సన్మానించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భం లోపల రాజకీయంగా మా వాళ్ళు పద్మశాలీలు ఎంతో ఉత్సాహంతో సుమారు 60 మంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సందర్భంలో మున్నూరు కాపు కులస్తుల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులు ఉప్పు తిరుపతి పటేల్ అన్నారు. కరీంనగర్లోని విద్యానగర్లోని ఓ వేడుక మందిరంలో సంఘం గౌరవ అధ్యక్షులు బోనాల నరసయ్య పటేల్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానంతరం నూతన కార్యవర్గాన్ని కుల సంఘం బాధ్యులు మున్నూరు కాపు కులస్తులు కలిసి ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఉప్పు తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా బట్టు సుధాకర్, కోశాధికారిగా ఐల రామ్మోహన్, ఉపాధ్యక్షులుగా గుడ వినయ్ కుమార్, జువాజీ శ్యామ్ ప్రసాద్, వేల్పుల నరసింగారావు, సంయుక్త కార్యదర్శిగా ఉప్పు జలపతి, బండారి వెంకట్ ప్రసాద్ తో పాటు ఇతర కార్యవర్గ సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాలు చివరి రోజున స్వామివారికి శేషహోమం, మహాపూర్ణాహుతి, బలిహరణం, దేవతా ఉద్వాసనం, గ్రామ బలి ధ్వజ అవరోహణం, సాయంకాలం స్వామివారికి సప్తవర్ణాలు, ఏకాంత సేవా కార్యక్రమాలు కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీ సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా చేసిన భక్తులు, దాతలు, ప్రజలపై శ్రీ సీతారాముని కృపా కటాక్షాలు ఉండాలని కమిటీ చైర్మన్ మల్లుగారి నర్సాగౌడ్ అన్నారు. శ్రీరాముని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చే కోదండరాముడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మల్లుగారి నర్సాగౌడ్, కలకుంట్ల కిషన్ రావు, చేపూరి కిషన్, మాణిక్యరావు, దేవదాస్, గిరి, కిషన్ రావు, శ్రీనివాస్, వెంకటరాజం, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో యొక్క దిగ్విజయానికి కారణమైనటువంటి ప్రతి వారికి కూడా పేరు పేరున ఆ స్వామి వారి అనుగ్రహం, దివ్యానుగ్రహం వారికి ఉండాలని ఆకాంక్షిస్తూ అందరిపైన ఆ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం సదా ఉంటుంది. మరి ఈ సందర్భంలో ఈ బ్రహ్మోత్సవాల వేడుకలో అతి విశేషమైనటువంటి అంశంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా భారతదేశంలోనే ఏ దేవాలయానికి దక్కనటువంటి అరుదైనటువంటి పురస్కారం లభించి ఈ విధమైన విశిష్టమైనటువంటి దేవాలయంగా ప్రపంచ ప్రఖ్యాతిగాస్తున్న ఈ సందర్భంలో ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్లనే ఇది సాధ్యమైందని,
దీన్ని కాపాడుకోవడానికి ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు, దైవభక్తి కలిగిన వారు ప్రతి వారు కూడా ప్రతి క్షణం ప్రతినిత్యం రాముని యొక్క సేవలు తరింపబడాలని, దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి భక్తులకు స్వామివారి యొక్క దివ్యానుగ్రహం సదా ఉండాలని. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో నూతనంగా ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు జరిగాయి. లబ్దిదారుల ఇళ్లకు వెళ్లిన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం చేయించారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటి పథకం వర్తించేలా కృషి చేస్తామని మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోత్స్న అరుణ్ కుమార్, ఉప సర్పంచ్ నరేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూత శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ రాములు నాయక్, ఏఎంసీ వైస్ చైర్మన్ లక్ష్మణ్, సీనియర్ నాయకులు కాంతయ్య, సంతోష్ నాయక్, గ్రామ కార్యదర్శి తిరుపతి, ఎస్ఐ వేముల లక్ష్మణ్, మండల తహసీల్దార్ ముక్తార్ పాషా, కాంగ్రెస్ నాయకులు, లబ్దిదారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో క్రిసెంట్ హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలు అంబరానుంటాయి. సంకల్ప్ 2026 పేరుతో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు తమ ప్రతిభతో అదరగొట్టారు. క్రిసెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ అయాజ్, పాఠశాల సీఈఓ తహాబిలాల్, ప్రిన్సిపల్ ఎండీ జాఫర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధియే లక్ష్యంగా తమ పాఠశాల పనిచేస్తుందని చైర్మన్ అయాజ్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో అబాకస్, స్పెల్బీ, కరాటే వంటి విభాగాల్లో విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించడం పాఠశాలకు గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో ఈరోజు ఈ సంకల్పం అనేది ఏ విధంగా అయితే 30 సంవత్సరాలు అయినాయి. ఇది 1996లో నేను తీసుకోవడం జరిగింది. ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఆదర్శవంతమైన ఒక ఐడియల్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. విద్య, సంభాషణ నైపుణ్యాలు మరియు వ్యక్తిత్వ వికాసంతో ప్రత్యేకించి సాధిస్తున్నాము. విద్యా సంవత్సరం గణితంలో మంచి పట్టు సాధించడానికి, అబాకస్ క్లాసెస్, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడడానికి, ఎస్టీఎల్ ఇంగ్లీష్ క్లాసెస్, మరియు పిల్లలకు అర్థం కాని విషయాలు త్వరగా అర్థం కావడానికి డీటెయిల్ క్లాసెస్లో ఏర్పాటు చేశాము. ఇంకా విద్యా సంవత్సరం మనకు అదనంగా ప్రీ ప్రైమరీ పిల్లలకు ప్రత్యేక క్యాంపస్, ప్రీ ప్రైమరీ పిల్లలకు కిడ్ జోన్ మరియు విశాలమైన. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. భక్తులు ఉదయాన్నే కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి స్వామివారికి పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి తలనీలాలు సమర్పించి కోడమొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు చెల్ల పంచిపెట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఎస్ఐ రమేష్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. దొంగ ఓట్లు, తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో కొందరు అధికారంలోకి వచ్చారని బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు శూరశ్యాం, రేవెల్లి తిరుపతి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వారు మీడియాతో మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లతో తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 8, 9వ వార్డు అభ్యర్థులు తొరికొండ ప్రభాకర్, చింతల రాజులపై జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. అలాగే ఎన్నికల కమిషన్ హైకోర్టును సైతం ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. అధికారం అండదండలతో అక్రమంగా ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేశారని చెప్పారు. స్థానిక కమిషనర్ కు సమాచారం ఇచ్చినా ఇప్పటి వరకు దానిపై ఎలాంటి స్పందన లేదన్నారు. ఈ సమావేశంలో తిప్పారపు దయాకర్, అనుమల బాపురావు, మహేష్, కొయ్యడ అజయ్, అబ్కర్, మోయిస్, ఫయాజ్, అనిల్, కాళీ, చరణ్, వెంకటేష్, రాజు, రాకేష్, మహేష్లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఏదైతే 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి 9వ వార్డు మన ప్రభాకర్ ఇంటి మీద దాదాపు తన ఇంటి ఓట్లు 19 ఓట్లు కిరాయి ఉన్నట్టు, మరి 7 ఓట్లు వాళ్ళ ఇంటి పేరు మీద మొత్తం 26 ఓట్లు నమోదుగా వేయడం జరిగింది. 18 నుంచి 19 ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లని మరి ఎట్లా మీరు ఒకటే ఇంటి మీద మీరు ట్రాన్స్ఫర్ జరిగింది. ఇంటి నెంబరు వేరు వార్డులలో ఏదైతే 10వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు ఉన్నటువంటి ఓట్లని తన ఇంటి పేరు మీద వేసుకొని ఈరోజు తన దగ్గర వాళ్ళని ఇంటి నెంబరు మార్చుకొని దొంగోట్లుగా నమోదు చేయడం జరిగింది. మరి 8వ వార్డుల గతంలో మరి చింతల రాజు వాళ్ళ మిసెస్ పోటీ జరిగింది, చింతల సునీత గారు. వారు ఎస్సీ సర్టిఫికేట్ మీద పోటీ చేస్తారు, వాళ్ళు ఎస్సీ. ఇలా మళ్ళీ అది ఎస్సీ స్థానంలో పోటీ చేసిన వ్యక్తి ఎస్టీ స్థానంలో పోటీ చేయడం అది ఎంత సిగ్గుచెడ్డ అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇలా కులాల మార్చి మతాలను మార్పిడి చేసి దొంగ ఓట్లను చేర్చి ఇలా మా నాయకులకు కార్యకర్తలకు మేము పదవులు ఇప్పించుకుంటా అంటే ప్రజలు తప్పకుండా ఈ రోజు కాకుండా రేపైనా కంపల్సరీ స్పందిస్తారు. ఇది ఎంత ఘోరం అంటే ఈ కులము 2020లో సర్టిఫికేట్ తీసుకుని ఉంటాడు, మళ్ళా ఈ 2026లో మళ్ళీ ఎస్సీ అయితే ఏందంటే నాకు అర్థం కాదు. ఇది ఇప్పుడు ఏదైతే దొంగ ఓట్లు ఉన్నదో కూడా అది ఈసీకి ఫిర్యాదు చేస్తాం. గజ్వేల్లోని మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు అధికార మదంతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జగిత్యాల జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ఇలాంటి చర్యలని ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా రౌడీల రాజ్యంగా మార్చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలని గూండాలుగా తయారు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల నాడి తెలిసిన నాయకుడు కేసీఆర్ అని, ప్రజల గుండెల్లో కేసీఆర్ పదిలంగా ఉన్నాడని చెప్పారు. ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలని ధీటుగా ఎదుర్కొంటామని, త్వరలోనే ప్రజలే తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని చెప్పారు. ఈ సమావేశంలో జగిత్యాల రూరల్ అర్బన్ మండల అధ్యక్షుడు ఆయిల్లేని ఆనందరావు, తుమ్మ గంగాధర్, మాజీ పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కమలాకర్ రావు, ఎల్లా రాజన్న, హరీష్ పాల్గొన్నారు. కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ గుండాలు అధికార మదంతో రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టాలి అని చెప్పేసి అది వాళ్ళు కాంగ్రెస్ గుండాలను రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గుండాలను తయారు చేసి పోలీసులను కూడా ప్రైవేట్ సైన్యంలా వాళ్ళ వెనకాల ఈ రౌడీ మూకలకు ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళు వెళ్ళి ఆ క్యాంపు కార్యాలయాన్ని అద్దాలను అన్ని ధ్వంసం చేసి కావాలని చెప్పేసి అక్కడ ఆ ఫోటో పెట్టి అక్కడ విధ్వంసం సృష్టించడాన్ని పూర్తిగా కూడా జైత్యాల్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన అని చెప్పే ఈ రేవంత్ను ఇవాళ ఇది రౌడీల రాజ్యం అని చెప్పేసి ఇది చెప్పకనే చెప్తా ఉన్నాడు. ఈ చిల్లర ప్రయత్నాలు కాంగ్రెస్ గూండాలు, కాంగ్రెస్ చిల్లర సన్నాసులు మానుకోవాలి. ఖబర్దార్ కేసీఆర్ గారి జోలికి వస్తే ఎక్కడ కూడా 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, తప్పకుండా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో జగ్జీవన్ రామ్ విగ్రహాలు, చిత్రపటాలకు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు హాజరై ఘన నివాళులర్పించారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని వక్తలు పిలుపునిచ్చారు. జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావి వద్ద షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బాబు జగ్జీవన్ రామ్ నిరుపేద కుటుంబంలో జన్మించి కేంద్ర మంత్రిగా ఉప ప్రధానిగా దేశ ప్రజలకు ఎనలేని సేవలు అందించారని సంజయ్ కుమార్ తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రిగా ఉప ప్రధానిగా తన అమూల్యమైన సేవలు అందించారని కలెక్టర్ సత్యప్రసాద్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సమ్మిన్ లవాణి, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి రాజ్ కుమార్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ గారు స్వతంత్రానికంటే ముందు దేశ స్వతంత్రం కోసం వారు పోరాడి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని ఉన్నత స్థానంలో ఉంచడం కావచ్చు, ఒక సమగ్రంగా ఉంచడం కావచ్చు, ఒక సమతావాదిగా అన్ని వర్గాలను కలుపుకోవడానికి దాదాపు 77-78 సంవత్సరాల సందర్భంలో నాకు 15 సంవత్సరాలు నడుస్తూ ఉన్నాయి. అప్పుడు దేశ రాజకీయాలలో అంతకంటే 2 సంవత్సరాల ముందు చెప్పిన మార్పులు, ఎమర్జెన్సీ, అవన్నీ రాజకీయ కుటుంబంలోకి వచ్చిన నేను అప్పటి నుంచి చాలా మంది మన ముందు మాట్లాడిన భక్తులందరూ కూడా బాబు జగ్జీవన్ రామ్ గురించి ఏమేమి చేశారు, వాళ్ళ జీవితంలో ఏమేమి కష్టాలు పడ్డారు, వాళ్ళు ఏమేమి సాధించారు, ఏ దీంతో చేశారు అనేది మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. బట్ ఇంకొకసారిగా యూత్ లీడర్గా స్టార్ట్ అయ్యి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి క్యాబినెట్లో యంగెస్ట్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకొని తర్వాత లాంగెస్ట్ మెంబర్ క్యాబినెట్లో సర్వ్ చేస్తూ అలాగే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ విజయ రమణారావు, మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్తగా బాబు జగ్జీవన్ రామ్ విశేష సేవలు అందించారని విప్ విజయ రమణారావు కొనియాడారు. బీహార్లో జన్మించిన ఆయన వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఆదర్శ నాయకుడని తెలిపారు. జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. మరి వారి ఆశయ సాధన కోసం ఇక్కడ దేశంలో మొట్టమొదటిగా మరి దేశ ఉప ప్రధానిగా పనిచేసినటువంటి జగ్జీవన్ రామ్ గారు అనేక దళితుల కోసం, అణగారిన వర్గాల కోసం మరి వారు ఆ రోజు మంత్రివర్గంలో ఉండి, క్యాబినెట్లో ఉండి, ఇటు నెహ్రూ క్యాబినెట్లో కానీ, ఆ తర్వాత ఇందిరాగాంధీ క్యాబినెట్లో కానీ మరి అనేక పదవులు చేపట్టి వారి దేశంలో అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. మరి వారి ఆశయాలు కొనసాగించడం కోసం ప్రతి సోదరుడు, ప్రతి సోదరిమని కంకణబద్ధులై ఉండి మరి ముందుకు తీసుకుపోవాలని చెప్పి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీహార్లో జన్మించిన ఆయన వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఆదర్శ నాయకుడని మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. భారత పార్లమెంటులో దాదాపు 40 ఏళ్ల పాటు వివిధ కీలక మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా సేవలందించిన గొప్ప నాయకుడని గుర్తు చేశారు. సమానత్వం కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఏ పదవి చేపట్టిన పదవికి వన్నీ తెచ్చి మరి దేశ సౌభాగ్యానికి తోడ్పడిన మహనీయుడు. మరి వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మరి గొప్ప సమతావాదంతో మనం అందరం ఉండాలని, మరి వారి యొక్క ఆలోచనలు తప్పకుండా మనం వారిని అనుసరిస్తూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా నాయకులందరికీ, కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్టాండ్ సమీపంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణులతో కలిసి పాల్గొన్నారు. బస్టాండ్ సమీపంలో గల ఆయన విగ్రహానికి సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన జీవితంలో అంటరానితనం పరిస్థితుల నుంచి ఉప ప్రధాని పదవి వరకు అనేక అంశాలను చూశారని కలెక్టర్ తెలిపారు. చిన్నతనంలో పాఠశాలలో అంటరానితనం సమస్యతో అనేక బాధలు అనుభవించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారులు గంగయ్య, సురేష్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్, వివిధ ఎస్సీ సంఘాల నాయకులు, ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఈ యొక్క మహనీయులు ఎంత చెప్పినా మనం తక్కువ బాబు జగ్జీవన్ రామ్. ఎందుకంటే ఆయన తోటి ప్రజలు, పేద ప్రజల కోసం ఎంతో ఆయన కష్టపడి కొట్లాడేవాడు. ఎక్కడ పోయినా కూడా ఆయన ఆల్ ఇండియా వాళ్ళకు
వాళ్ళకి ఏంటంటే పేదవాళ్ళ కోసం ఆయన డిప్రెస్డ్ వాళ్ళ కులాల కోసం ఆయన బాగా పాటుపడి కొట్లాడి ముందు నడిపించి రాజీనామా చేసి ప్రజల కోసం. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను గ్రామ సర్పంచ్ జ్యోత్స్న అరుణ్ కుమార్, ఉప సర్పంచ్ జక్కుల నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్మికుల హక్కుల కోసం, రైతుల సంక్షేమం కోసం, దేశ అభివృద్ది కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన గొప్ప నాయకుడు జగ్జీవన్ రామ్ అని కెకే మహేందర్ రెడ్డి అన్నారు. తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని, ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బూత శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, ఏఎంసీ చైర్మన్ రాముల నాయక్, ఏఎంసీ వైస్ చైర్మన్ లక్ష్మణ్, సీనియర్ నాయకులు, గ్రామ పంచాయతీ సెక్రటరీస్ తిరుపతి, పాలకవర్గ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో సర్పంచ్ నల్లా మోహన్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్తగా బాబు జగ్జీవన్ రామ్ విశేష సేవలు అందించారని పలువురు వక్తలు కొనియాడారు. భారత పార్లమెంట్లో దాదాపు 40 ఏళ్ల పాటు వివిధ కీలక మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా సేవలందించిన గొప్ప నాయకుడని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్, రత్నపేట సర్పంచ్ కౌడగాని వెంకటేష్, వార్డు సభ్యులు చౌదరి శ్రీధర్, అమ్మిగల్ల గోపాల్, దూస శ్రీనివాస్, నాయకులు మెరుపుల జలంధర్, మెరుపుల గంగాధర్, గుంటి జలంధర్, అనంతుల సాయి, దూస రామాంజనేయులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలోని గ్రామ సర్పంచ్ మల్లుగారి పద్మ పాలకవర్గం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లుగారి పద్మ, ఉప సర్పంచ్ కమలాకర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. బాబు జగ్జీరామ్ జయంతి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. 1988లో బీహార్, మహారాష్ట్ర ప్రాంతంలో జన్మించిన బాబు జగ్జీరామ్ గారు వారి యొక్క జన్మదినం ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. బాగా ఘనంగా నిర్వహించాము. మొట్టమొదటిగా కార్మిక శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, కార్మిక మంత్రిగా ఎన్నో సేవలు చేసి దేశానికి ఆయన ఇచ్చేసినటువంటి మన యువ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకి, ఇక్కడ ఉన్న సిబ్బందికి, ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. సారు చాలా మంచి పనులు చేసి మంచి ఉన్నతంగా ఎదిగి అందరినీ పైకి తీసుకొచ్చిన వ్యక్తి. ఆ రోజుల్లో బాగా అంటరానితనం ఉండే రోజుల్లో తను ముందుండి పోరాడి అన్ని విధాల నా జాతి ముందుండాలని కొట్లాడి జగిత్యాల పట్టణంలోని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్వగృహంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ అమర్ రహే, ఆయన ఆశయాలు సాధిద్దాం అని నినాదాలు చేశారు. అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం పోరాటం చేశారని జీవన్ రెడ్డి అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ప్రజాస్వామ్యవాదిగా జగ్జీవన్ రామ్ తనకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. జీవిత చివరి అంకం వరకు మహనీయులను ఆదర్శంగా తీసుకుని అందరి హక్కుల కల్పన కోసం పోరాటం చేస్తానని జీవన్ రెడ్డి తెలిపారు. వీళ్ళందరికీ ఉచిత విద్యా బోధన, ప్రభుత్వ కళాశాలతో సమానంగా మీరు ప్రైవేట్ కళాశాలలో విద్యా బోధన పొందినప్పటికీ ఏదైతుందో మన కుటుంబంపై భారం పడకుండా ప్రభుత్వం ఆ బాధ్యత మోసేదితో విద్యా అవకాశాలు కల్పింపజేసినటువంటి ఒక ఘనత
మరి ఆనాడు మరి స్ఫూర్తిదాత బాబు జగజీవన్ రామ్ గారు అయినట్టయితే దాని కార్యక్రమం అమలు తెచ్చినట్టు ఒక ఘనత ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కిందని చెప్పి చెప్పాలి. ఇవాళ ప్రభుత్వం దురదృష్టం ఏంటంటే ఇవాళ కేవలం ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లింపు చేయలేక ఇవాళ న్యాయస్థానం ఏదైతున్నదో ప్రభుత్వం నిర్వహించాలో బాధ్యత నిర్వర్తించలేకపోతుంది. కాబట్టి ప్రైవేట్ యాజమాన్యాలు ఏదైతే వారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామంలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, సర్పంచ్ మంతెన రాజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో మిఠాయిలను పంపిణీ చేశారు. దేశ అభివృద్ధికి, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని వంగల తిరుపతి రెడ్డి, నూనెటి సంపత్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోడకుంట్ల తిరుపతి, మాజీ ఎంపీటీసీ కొల్లూరి రమాదేవి రాజమల్లు, వేడుకల నిర్వాహకులు ఏడెల్లి మల్లేష్, గుంపుల శంకర్, వార్డు సభ్యులు, మండల బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు కుంభం రాజు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ మరి ఈరోజు జయంతి సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఏదైతే దేశ సంస్కరణలో ముందుండి బడుగు బలహీన వర్గాలను మరి ముందుకు తీసుకుపోయే విధంగా మరి అప్పుడు అంటూ ముట్టు దూరం ఉండే ఒక దాన్ని పారదోలి మరి మనలో అందరు ఉండాలని ఒక ఆలోచన కొద్దీ ఆ రోజు వార్డు మెంబర్లు, మాజీ ఎంపీటీసీ రాయమల్లు రామాదేవి గారు, అలాగే ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళ మాజీ ఉప ప్రధాని అయినటువంటి బాబు జగజీవనరావు గారు దేశానికి ఎన్నో సేవలు అందించి భారత మాజీ ఉప ప్రధాని, నవభారత నిర్మాణ శిల్పి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లతో కలిసి జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీహార్ రాష్ట్రం భోజ్పూర్ జిల్లాలోని చాంద్వా గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ తన అంకుఠిత దీక్షతో భారత రాజకీయాల్లో అగ్రస్థానానికి ఎదిగారని పుల్కం రాజు అన్నారు. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన దాదాపు 40 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యులుగా అప్రహిత సేవలు అందించి ప్రపంచ రికార్డును సృష్టించారని గుర్తు చేశారు. రక్షణ మంత్రిగా 1971 భారత్ పాక్ యుద్ధ సమయంలో దేశాన్ని విజయ పథంలో నడిపించిన ధీశాలి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మరి సిబ్బందితో కలిసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి బాబు జగజీవన్ రామన్ 1908 ఏప్రిల్ 5న భోజాపూర్ జిల్లా బీహార్ రాష్ట్రంలో వారు జన్మించడం జరిగింది. మరి వారు మొట్టమొదటిగా గౌరవ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో వారు కార్మిక శాఖ మంత్రిగా నిర్వహించడం, మరి అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా వారు పదవి చేపట్టడం, మరి అనేక మంత్రి శాఖల్లో గత 40 సంవత్సరాలు వారు సేవలంచడం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో గత రాత్రి కురిసిన వడగండ్ల వర్షాల కారణంగా నష్టపోయిన పంటల్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా అధికారులతో కలిసి వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులని ఆదుకుంటామని ఆది శ్రీనివాస్ హామీనిచ్చారు. రైతులు నష్టపోయిన పంటలని అంచనా వేసి నివేదిక అందజేయాలని అధికారుల్ని ఆదేశించామని చెప్పారు. నష్టపోయిన రైతులకి నష్టపరిహారం అందేలా చూస్తామని, రైతులకు ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలబడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ తో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం 200 పైచీలకు నుంచి 250 ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్టు, ధ్వంసం జరిగినట్టుగా కొందరు రైతులైతే ఈరోజు కోసడానికి కోసం అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టినామని చెప్పనే మాట కొందరు చెప్తా ఉన్నారు. చేతికి వచ్చిన పంట పోయిందనేటువంటి మాట కూడా గిరిజన రైతులతో పాటు గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ, బీసీ రైతులందరూ కూడా చెప్తున్న మాట చూస్తుంటే కూడా బాధేస్తుంది. ఇప్పుడే అందరూ లాల్ సింగ్ నుంచి తండా నుంచి కూడా అక్కడ కూడా మాకు రవి చెప్తా ఉన్నారు. ఎక్కడ పంట నష్టం జరిగినటువంటి దాన్ని అంచనాలు వేసి ఇప్పుడే కలెక్టర్ గారు అదేవిధంగా మంత్రి గారితో కూడా ఈ అంశాన్ని ఈ విధంగా ఉంది, ఈ విధంగా సమస్యగా వడగళ్ల వర్షం వల్ల రైతుకు నష్టం జరిగిందనే మాటను కూడా అందజేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ కుటుంబాలను ఆదుకోవడానికి కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకంటే ముందు ఎకరాల
వర్షాల వల్ల వడగళ్ళ వల్ల నష్టపోతుంటే ఎలాంటి నష్టపోయిన రానటువంటి సందర్భం మనం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు దృష్టి తీసుకుపోయినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన సందర్భం మనం చూసినాం. ఈరోజు ఇక్కడ కూడా జరిగినటువంటి ఈ బాయిల్డ్ రైస్ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ తొడుపునూరి కరుణాకర్ అన్నారు. నగరంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాయిల్డ్ రైస్ ఎగుమతిలో కరీంనగర్ జిల్లా 3వ స్థానంలో ఉందని చెప్పారు. ఈ రబీ సీజన్లో కేంద్రం రా రైస్ మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్తుందని, తద్వారా రైస్ మిల్లర్లు పూర్తిగా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రబీ సీజన్లో రా రైస్ ఉత్పత్తి సాధ్యం కాదని తేల్చి చెప్పారు. కొందరు చేసిన తప్పుల వల్ల రైస్ మిల్లర్లందరినీ దొంగలుగా చిత్రీకరించడం బాధాకరమని చెప్పారు. జిల్లాలో సుమారు 220కి పైగా రైస్ మిల్లులు ఉన్నాయని, సుమారు 10,000 మంది రైస్ ఇండస్ట్రీస్ పై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. వీరిపై దయతలిచి కేంద్రం ఇట్టి నిబంధనని తొలగించాలని కోరారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి మరియు శాసనసభ్యులు మంత్రుల గారికి మరియు మా తోటి రైస్ మిల్లర్లందరం కూడా విన్నవించుకునేది ఏమిటంటే, సార్ 2025-26 వచ్చే రబీ సీజన్లో కరీంనగర్ జిల్లా ధాన్యం మొత్తం కూడా బాయిల్డ్ అవుతుంది. మేము గత 30 సంవత్సరాల నుంచి కరీంనగర్ జిల్లా బాయిల్డ్ బియ్యం ఇచ్చుట్ల కూడా మనము 3వ స్థానంలో ఉన్నాము. అయితే ఇప్పుడు వచ్చే సీజను సెంట్రల్ గవర్నమెంట్ వారు రా రైసే మేము బియ్యం తీసుకుంటాం, బాయిల్డ్ తీసుకోమంటున్నారు. ఇది భగవంతుని సృష్టి, మనం ఏం చేయలేము. ఈ ధాన్యం మీరు టెస్ట్ మిల్లింగ్ చేసినా మంచిదే, మీరు ప్రాక్టికల్గా చూసినా కూడా రా రైస్ సూట్ కాదనేది జగమెరిగిన సత్యం. రుద్రమ సాహితీ స్రవంతి ఉదయ సాహితీ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో ప్రముఖ కవయిత్రి చిందం సునీత సంపాదకత్వంలో వెలువడ్డ అమ్మే జీవనం కవితా సంకలనం ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ప్రముఖ కవి బహుభాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్, దాస్యం సేనాధిపతి హాజరై గ్రంథాన్ని ఆవిష్కరించారు. అమ్మ యొక్క గొప్పతనం చాటి చెబుతూ 2 తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు 111 మంది తమ కవితల్ని రాయడం అభినందనీయమని అన్నారు. అమ్మ త్యాగానికి ప్రతీక అని, మన అందరి గమనానికి ప్రతిరూపం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయ సాహితీ రాష్ట్ర అధ్యక్షులు దాస్యం లక్ష్మయ్య, అడవాల సుజాత, కవయిత్రులు నామని సుజనాదేవి, ఐతా అనిత, బుర్ర విజయలక్ష్మి నాగరాజు, అనితా చరణ్, మంజుల, మంచికట్ల శారద, దాస్యం గీతారాణి, గుర్రాల హరిప్రియ, వెంకటేశ్వర్లు, బొమ్మకంటి కిషన్, గజేందర్ రెడ్డి, కొలిపాక శోభారాణి, ఆంకారపు అశోక్, గుండు రమణయ్య, దామెరకుంట శంకరయ్య పాల్గొన్నారు. స్త్రీల పాత్ర అనే అంశం మీద వ్యాసరచన పోటీ పెడుతున్నారట. మరి రుద్రమ సాహితీ సంస్థ వ్యవస్థాపకులు బొమ్మకంటి కిషన్ గారు అనౌన్స్ చేయమన్నారు. సీతాదేవి పుట్టినరోజు సందర్భంగా కదండి, చాలా చాలా మంచి పని చేస్తున్నారు. మరి భారతీయ సంస్కృతి రక్షణ, స్త్రీల పాత్ర అనేటువంటి ఊరు వెళితే అమ్మ ఊరికి అమ్మని అంటే 24 గంటలు అమ్మే మన శ్రద్ధ పెడతారు. ఇంట్లో ప్రతి పని నాకు పోయిందంటే తల దగ్గర వేసుకో బిడ్డ, పాలు ఫ్రిడ్జ్లో పెట్టి బంద్ చేయకు బిడ్డ, మర్చిపోకు బిడ్డ, లైట్ వేయకు, ఫ్యాన్లు వేయకు, ఇట్లా అన్నీ కూడా ఎన్నో జాగ్రత్తలు చెప్పి తను ఇంట్లో వచ్చి గడప దాటాలి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక 100 జాగ్రత్తలు చెప్పి వెళ్ళాల్సిన ఇది ఉంటుంది అనమాట. దాన్ని చక్కగా తను నంపల సుజాత గారు కవిత్వం చేశారు. అలాగే సునీతా ప్రయాకర్ అలసటలో పేదలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలన్నదే బీజేపీ సిద్ధాంతమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు బండి సంజయ్ కుమార్ తన నివాసంపై పార్టీ జెండాను ఎగురవేశారు. ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ కార్యకర్తలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 2047 నాటికి భారత్ ను ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మార్చాలన్నదే లక్ష్యమని తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.